హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ హారిక. సో, మనం కేకే గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. కేకే సర్వేస్ అంటే మనం 2024 ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కేకే ఎంత ఫేమస్ అయిపోయారో మనకు తెలిసిందే. అయితే కేకే ఈ హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బొక్కబోర్లబడ్డారు అని జెప్పేసి బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు? అంటే ఆల్రెడీ 2024 ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజమయ్యాయి. అండ్ ఆరా మస్తాన్ అనే వ్యక్తిని ఎంత ట్రోల్ చేశారో, అలాగే కేకేని కూడా అంత హైప్ పెంచారు. అండ్ మనం చూడొచ్చు. ఆహ్, అప్పటి వరకు మనకు కేకే అంటే ఎవరో తెలీదు. కిరణ్ కొండేటి. మనకప్పటి వరకు కేకే అంటే తెలీదు. కానీ సడెన్‌గా ఫ్రేమ్‌లోకొచ్చేసారు. అండ్ అప్పటి వరకు మనకు ఆరా మస్తాన్ అంటే వెల్ నోన్ పర్సన్. సో, ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఎంత ఫేమసో, ఆయనని ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాంగ్ అని నిరూపించి, ఇప్పుడు కేకే చెప్పిన పోల్స్ అన్నీ నిజమయ్యేలా ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే వైసీపీ బొక్కబోర్ల పడతది, ప్రతిపక్షం హోదా కూడా రాదు అని జెప్పేసి ఆయన చెప్పిన మాటల ప్రకారం కూటమి అదే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ మనం జూస్తున్నాం ఇప్పుడు 100 రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. అండ్ దాని మీద వచ్చే విమర్శలు ఏదేమైనప్పటికీ ఆయన చెప్పిన సర్వేలు కరెక్ట్ అయ్యాయి. అయితే హర్యానా దగ్గర ఆయన చెప్పిన ఆహ్, మాటలేంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఆహ్, ఆయనే చెప్పాడు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి. మరి ఆయన చెప్పిన విషయాలు ఎలాంటివనేది ఇప్పుడే చూద్దాం. शुरू करने के पहले मैं थोड़ा इंट्रोडक्शन देना चाहता हूँ क्योंकि हमारा नाम मतलब आंध्रा में कहीं कहीं सब लोगों को मालूम है। इधर जो भी नॉर्थ इंडिया से आया मतलब हिंदी रिपोर्ट्स आया उन लोगों को थोड़ा इंट्रोड्यूस करने के लिए चाहता हूँ। तो हमने 2018 से हमें सर्वे फील्ड में है। तो आंध्र प्रदेश और तेलंगाना में अब तक हमने बहुत सर्विस किया है, मुझे बहुत पॉपुलर है। तो इधर हरियाणा मतलब नॉर्थ इंडिया में हम पहले बार आ रहे हैं। तो इधर हरियाणा में कैसा है हाल बोल के एक्सप्लेन करने के लिए आपका सामने आए। ఓకే. సో, ఆయన చెప్పే మాటల్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏమన్నారంటే హర్యానా అంటే కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వస్తుంది. ఏదేమైనప్పటికీ హర్యానాలో కాంగ్రెస్ జెండా పాతుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని జెప్పేసి అన్నారు. అండ్ బీజేపీ హర్యానాలో 3 నియోజకవర్గాల్లో అంటే ప్రతి 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోతుంది. ఒక్క స్థానంలో మాత్రమే గెలుస్తుంది అని జెప్పేసి అన్నారు. ఇవన్నీ అంటే ఇంకొక మాట కూడా అన్నారాయన. టైటానిక్ షిప్ లాంటిది బీజేపీ. అంటే తెలిసిందే గదా! మునిగిపోతుంది అని జెప్పేసి అన్నారు. సో, ఇదంతా దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇగ ఈసారి కాంగ్రెసే వస్తుంది. బీజేపీ వెళ్ళిపోతుంది. అండ్ మూడోసారి గెలిచే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుకున్నారు అందరూ. అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే రావడంతోని కాంగ్రెస్ శ్రేణులు మార్నింగ్ మనం చూసినా కూడా మనం మార్నింగ్ ఫలితాలొచ్చిన వెంటనే అంటే కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి లీడింగ్‌లో ఉంది కాంగ్రెస్. దాంతోని మొత్తం కాంగ్రెస్ శ్రేణులు మొత్తం దేశవ్యాప్తంగా హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని జెప్పేసి ఫిక్స్ అయ్యి పార్టీ చేసుకుందాం, సెలబ్రేషన్స్ చేసుకుందాం, అంబరాన్ని అంటాలి అన్నట్టుగా బిహేవ్ చేశాయి. వెంటనే కొంచెం ఒక గంట, 2 గంటల్లో మొత్తం తారుమారైపోయాయి. బీజేపీకి అనుకూలంగా ఎళ్ళిపోయాయి. ఈవెన్ అక్కడ హర్యానాలో జులానా సమ్ స్టేట్ జిల్లాలో ఈవెన్ అంటే సెలబ్రేషన్స్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. అండ్ తారుమారైపోయాయి. మనం ఒక గంట, 2 గంటల తేడాతోని బీజేపీ లీడ్‌లోకొచ్చేసింది. అండ్ హర్యానాలో ఇక కాంగ్రెస్ రాదు అని అనుకోని సిట్యుయేషన్స్ వచ్చేసాయి. అలాగే జరిగింది కూడా. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ లీడ్‌లో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. అయితే కానీ గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. ఎందుకంటే మొదటి నుంచి స్టార్ట్ అవ్వగానే మొత్తం లీడ్‌లో ఉండి సడెన్‌గా కౌంటింగ్ మొత్తం చేంజ్ అయిపోయి సడెన్‌గా పైకెళ్ళిపోయింది. లీడ్‌లోకెళ్ళిపోయింది. దాంతో ఈవెన్ వినేష్ పోగట్ అక్కడ నిలబడ్డ వినేష్ పోగట్ కూడా ఓడిపోతారేమో అని అనుకున్నారు. కానీ వినేష్ పోగట్ గెలిచారు. మనకు అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఈవిడ గురించి నేను చెప్తున్నాను. అయితే ఏదేమైనప్పటికీ కేకే సర్వేలు ఇక్కడ బోల్తా పడ్డాయి హర్యానా రాష్ట్రంలో.
అని చెప్పేసి అన్నారు. అది నిజమే అయింది కదా అని చెప్పేసి చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ ఆల్రెడీ సంబరాలు అంబరాన్ని అంటించాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు మొత్తం కాషాయం కండువాలే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఓకే, ఇది కేకే గారి సర్వే బోల్తా పడడం విషయము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు సెలవు.